ఈ బీసీ లోన్లకు సంబంధించి ప్రభుత్వం తాజా అప్డేట్ ఏదైనా ఇచ్చిందంటే వెంటనే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ మీకు పూర్తి సమాచారాన్ని తెలియజేస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ మీరు ఈ ఛానల్ ద్వారా చూసి తెలుసుకుంటూ ఉండడం కోసం వెంటనే ఈ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ వర్గాల్లోని యువకుల స్వయం ఉపాధి కోసం ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం 50% సబ్సిడీతో లోన్లు ఇచ్చేందుకు గాను దరఖాస్తులు అయితే తీసుకుంటూ ఉందండి. ఈ బీసీల్లో కావచ్చు, ఈడబ్ల్యూఎస్ వర్గాలు అంటే ఈబీసీ, ఆర్యవైశ్య, క్షత్రియ, బ్రాహ్మణ మరియు రెడ్డి కులాల్లోని వారు ఈ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కిందకు వస్తే, ఇక బీసీలకు సంబంధించిన కులాల్లోని వారు ఏదైనా వ్యాపారాలు చేసుకుంటూ ఉంటే అలాంటి వారికి 50% సబ్సిడీతో ప్రభుత్వం అయితే లోన్లు ఇస్తుంది. ఈ లోన్లకు దరఖాస్తు ప్రక్రియ ప్రస్తుతం జోరుగా జరుగుతూ ఉండగా, ఈ దరఖాస్తుకు 7వ తేదీ చివరి తేదీగా ఉండగా ఈ యొక్క దరఖాస్తు తేదీని రాష్ట్ర ప్రభుత్వం 12వ తేదీ వరకు పొడిగించిందండి. ఈ 12వ తేదీ లోపు బీసీలు, ఈడబ్ల్యూఎస్ వారు ఈ సబ్సిడీ లోన్ల కోసం దరఖాస్తు చేసుకుంటే ఆ తరువాత సంబంధిత ఎంపీడీఓ మున్సిపల్ కార్యాలయాల్లో లోన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఇంటర్వ్యూలు ఉంటాయి. ఇంటర్వ్యూలు ముగిసిన అనంతరం వారికైతే 50% సబ్సిడీతో లోన్లు మంజూరు చేస్తారు. ఈ రాయితీ లోన్లను ఇవ్వడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే బీసీ వర్గాల వారి కోసం 896 కోట్లు, అలాగే ఈడబ్ల్యూఎస్ వర్గాలకు సంబంధించి 384 కోట్ల రూపాయల నిధులను అయితే కేటాయించింది. ఎవరైతే బీపీఎల్ కార్డు కలిగి ఉండి, అంటే రేషన్ కార్డు కలిగి ఉన్నవారు, 21 నుంచి 60 సంవత్సరాల వయసు మధ్య కలిగిన వారు బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ రాయితీ రుణాలకైతే దరఖాస్తు చేసుకోవచ్చండి. ఎవరైనా వ్యాపారం చేయదలుచుకుంటే యూనిట్ కి 2 లక్షల రూపాయల నుంచి 5 లక్షల రూపాయల వరకు అయితే లోన్లు మంజూరు చేస్తుంది. అర్హులైన వారికి 3 స్లాబుల్లో ఈ రాయితీ రుణాలనైతే రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తుంది. ఇందులో ప్రభుత్వం 50% రాయితీ ఇస్తూ ఉండగా మిగతా మొత్తాన్ని బ్యాంకుల నుంచి అయితే లబ్ధిదారులకు ఇప్పిస్తుంది. ఇప్పటికే ఆయా శాఖల్లోని అధికారులు బ్యాంకర్లతో అయితే మాట్లాడుతూ ఎవరెవరు ఈ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారో వారి వివరాలను అయితే సేకరిస్తూ ఉన్నారు. త్వరలోనే ఎంపీడీఓ మున్సిపల్ కార్యాలయాల్లో వీరిని పిలిచి వీరు ఏ వ్యాపారాలు చేస్తున్నారు, వీరు ఎంత పెట్టుబడి పెట్టారు తదితర పూర్తి వివరాలను తెలుసుకుని వీరికి కనుక బీపీఎల్ కుటుంబాలు అంటే రేషన్ కార్డు కలిగిన కుటుంబాలు ఉండి దరఖాస్తు చేసుకుని ఉంటే వీరికి రుణాలను అయితే మంజూరు చేసి 2 లక్షల నుంచి 5 లక్షల రూపాయల వరకు లోన్లు అయితే ఇస్తుంది. ఇందులో 50% సబ్సిడీ ఉంటుంది. 2 లక్షలు తీసుకున్న వారు 1 లక్ష రూపాయలు కడితే సరిపోతుంది. 5 లక్షల రూపాయలు లోన్ తీసుకున్న వారు 2.5 లక్షల రూపాయలు కడితే సరిపోతుంది. ఈ విధంగా బీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాల్లో వెనకబడిన వారికి ఈ లోన్లను ఇచ్చి స్వయం ఉపాధిని ప్రోత్సహించడం కోసం కూటమి ప్రభుత్వం అయితే దరఖాస్తులు స్వీకరిస్తూ ఉన్న నేపథ్యంలో మీరు కూడా బీసీ అలాగే ఈడబ్ల్యూఎస్ లోన్లకు దరఖాస్తు చేసుకుని మీకు అర్హత ఉన్నట్లయితే లోన్లను పొంది స్వయం ఉపాధిని పొందుతూ ఉండండి. ఈ బీసీ లోన్లకు సంబంధించి ప్రభుత్వం తాజా అప్డేట్ ఏదైనా ఇచ్చిందంటే వెంటనే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ మీకు పూర్తి సమాచారాన్ని తెలియజేస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ మీరు ఈ ఛానల్ ద్వారా చూసి తెలుసుకుంటూ ఉండడం కోసం వెంటనే ఈ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.